హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఖుషి సిస్టర్స్. నేను మీ హారిక. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఎప్పటిలాగే మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. ఈ వీడియో విశేషాలు ఏంటో చూసేద్దాం రండి. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అండి. ఈ వీడియోలో నేను మీకు చూపించబోతున్నాను. న్యూ ఇయర్కి మా చెల్లి కూడా ఉందని మా అమ్మగారి ఇంటి దగ్గరే సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఇంటి ముందు మా మరదలైతే మంచి కార్టూన్ బొమ్మ, అందరికీ పిల్లలకి ఇష్టమయ్యేటట్టు మిక్కీ మౌస్ బొమ్మ అయితే వేసింది. ఇప్పుడు మీరు చూస్తున్నది అదే. హ్యాపీ న్యూ ఇయర్ అని కూడా రాసింది. మా పిల్లలు వేసిన ముగ్గులు అయితే సస్పెన్స్లో పెట్టాము. వీడియో లాస్ట్లో చూపిస్తాను. ఇప్పుడు మా అమ్మగారి ఇంటి ముందు పెట్టిన రంగురంగు ముగ్గులు చూద్దాం రండి. అందరూ కూడా చాలా వెరైటీగా రకరకాల కలర్స్ ఉపయోగించి ముగ్గులు వేశారండి. 2025 అని ఆంగ్లంలోను తెలుగులోను అలాగే నెమళ్ల ఆకారంతో వేశారండి. ఇవన్నీ కూడా మా అమ్మగారి ఇంటి ముందు వేసిన పెద్ద పెద్ద ముగ్గులు. ఇంకా మా వీధిలో వేసిన పెద్ద పెద్ద ముగ్గులు చూసేద్దాం రండి. చూసారా, వీళ్ళు రంగురంగుల మెరుపు పొడి, కలర్స్, పూల రేకులు చాలా చాలా అందంగా వేశారండి. ఇది కూడా చూడండి, చాలా చాలా పెద్ద ముగ్గులు. అందరూ కూడా 12 అయ్యే వరకు ముగ్గులు వేస్తూనే ఉన్నారండి. ఇదిగోండి, ఇంకా చూడండి, చాలా ముగ్గులు ఉన్నాయి. ఆకాశంలో బాణసంచా కూడా కాల్చారండి. 12 అయ్యాక కొత్త ఆంగ్ల సంవత్సరానికి శుభారంభం చెప్తూ క్రాకర్స్తో సందడి చేశారు. తర్వాత అందరూ కలిసి ఎప్పుడు ఇంట్లోనేనా, ఈసారి అలా బయటకు వెళ్ళి సెలబ్రేట్ చేసుకుందామని బయటకైతే వచ్చాం. వై జంక్షన్ దగ్గర కొంచెం వాటర్ ఫౌంటైన్ ఉంది కదండి, సరదాగా అక్కడ సెలబ్రేట్ చేసుకోవచ్చు అని అందరం బయలుదేరి వెళ్ళాం. బండి మీద వెళ్తూ బయట వాళ్ళందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అని విషెస్ చెప్తూ బయలుదేరామండి. మా అమ్మగారు, మా అబ్బాయి, మా చెల్లి వాళ్ళ అబ్బాయి అండ్ అలాగే మా ఆయన, వీళ్ళు మాత్రం రావడం కుదరలేదండి. కొంచెం ఇక్కడైతే వై జంక్షన్ ఆల్రెడీ చూసాం కదా అని గ్రాండ్ ట్రంక్ రోడ్డుకి అయితే వచ్చామండి. అంటే కొంచెం లైటింగ్ అది, ఫ్రీ స్పేస్ అది ఉంటుంది కదండి, పిల్లలు అది నించోడానికి కూడా. సో వాటర్ దగ్గర ఏంటంటే కరెంట్ అది ఉంటుంది కదా అని మళ్ళీ వద్దనుకున్నాము. సో ఇక్కడైతే పిల్లలు కొంచెం ఫ్రీగా తిరగచ్చండి. సో మనం కూడా చూసుకోవడానికి స్పేషియస్గా ఉంటుంది ఈ ప్లేస్ అయితే. అక్కడ ఆగి చక్కగా ఫొటోస్ అవి తీసుకుని కొత్త సంవత్సరానికి మా తమ్ముడు, మరదలు, నేను, మా చెల్లి, పిల్లలు అలాగే మా మరదలు వాళ్ళ అమ్మగారు, వాళ్ళ చెల్లి అందరం కూడా వచ్చి తర్వాత కేక్ కటింగ్ కూడా చేశాము. అలాగే నూతన ఆంగ్ల సంవత్సరానికి ఆహ్వానం కూడా ఇచ్చాము. మేము న్యూ ఇయర్కి కట్ చేయబోయే కేక్ అయితే ఇదేనండి. దాని మీద హ్యాపీ న్యూ ఇయర్ అని కూడా లేబుల్ పెట్టారు. సో ఇక్కడైతే చూడండి, గ్రాండ్ ట్రంక్ రోడ్, దీని మీద కూడా మేము ఒక వీడియో చేసాము. సో ఎలా ఉంటుంది ఏంటి అని మంచి లైటింగ్తో. ఎవరైనా చూడకపోతే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని చూసేయండి. సో మేమే కాదండి, ఇక బైక్ మీద వెళ్లే వాళ్ళందరూ కూడా హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్ అంటూ అరుస్తూ వెళ్తున్నారు. చాలా బాగా విష్ చేస్తూ ఉన్నారండి. అందరూ కూడా చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. మా పిల్లలు ఎప్పుడెప్పుడు కేక్ కట్ చేస్తారా అని వెయిట్ చేస్తున్నారండి. చూడండి, కేక్ చుట్టూనే తిరుగుతూ ఉన్నారు వీళ్ళందరూ కూడా. మీ అందరికీ కూడా విష్ వెరీ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. మీ అందరికీ కూడా ఈ సంవత్సరం అంతా చాలా బాగుండాలని, మీరు అనుకున్నవన్నీ జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎప్పుడు ఇంట్లోనే సెలబ్రేట్ చేసుకుంటాం కదండి, ఇలా బయటకు వచ్చి సెలబ్రేట్ చేసుకోవడం కూడా చాలా బాగుంది, ఎక్సైటెడ్గా ఉంది. అండ్ అలాగే మేమే కాదండి, ఇక్కడ చాలా మంది కూడా మా వెనకాల మీరు చూసినట్లయితే సెల్ఫీలు అవి తీసుకుంటూ కేకులు అవి కట్ చేస్తూ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారండి. అండ్ అలాగే బైకుల మీద వెళ్లే వాళ్ళు హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్ అని అరుస్తూ చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు అందరూ కూడా. హ్యాపీ న్యూ ఇయర్! పిల్లలంతా కూడా కేక్ కట్ చేయడానికి చాలా సరదా పడ్డారండి. సో అందుకని పిల్లలందరి చేత కేక్ కట్ చేయిస్తున్నారు. సో వాళ్ళైతే కేక్ కట్ చేసిన తర్వాత సరదాగా అందరం కూడా గట్టి గట్టిగా హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పుకున్నాము. చాలా బాగుంది. సో మా పిల్లలు కూడా హ్యాపీ న్యూ ఇయర్ అని విష్ చేశారు. మీకు వాళ్ళ మాటల్లోనే మీరు వినండి. అలాగే మా ఛానల్ వ్యూవర్స్ కి, సబ్స్క్రైబర్స్ కి, వీడియోస్ ని, షార్ట్స్ ని బాగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా, అలాగే యూట్యూబ్ కొత్త వ్యూవర్స్ కి కూడా హ్యాపీ న్యూ ఇయర్ అండి. ప్రస్తుతానికి యూట్యూబ్ ద్వారానే మీకు న్యూ ఇయర్ కేక్ పెట్టేస్తున్నాను. త్వరలోనే మా ఛానల్ మంచి పొజిషన్కి వెళ్ళాలని, దానికి మీ అందరి సపోర్ట్ మాకు ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఇప్పటి వరకు ఎలాంటి సహకారం అందిస్తున్నారో ఇక పైన కూడా అలాంటి సహకారమే అందిస్తారని కోరుకుంటూ మీ న్యూ ఇయర్ విశేషాలు కూడా నాకు కమెంట్ బాక్స్లో తెలియజేయండి. కేక్ అది తిన్న తర్వాత కాసేపు సరదాగా మాటలవి మాట్లాడుకుని, పిల్లలవి ఆటలవి ఆడుకుంటూ ఆ తర్వాత ఇంక ఇంటికి అయితే బయలుదేరదాం అనుకుని బయటకు వచ్చామండి. అక్కడ న్యూ ఇయర్ వేడుకలు జరుగుతున్న ప్లేస్లు అన్నీ కూడా విద్యుత్ కాంతులతో వెలిగిపోతున్నాయి. అందులో ఉన్న జనాలు కూడా చూడండి, వస్తూనే ఉన్నారండి. చాలా మంది ఉన్నారు. అసలు అంతమంది న్యూ ఇయర్ వేడుకలు జరుపుకుంటున్నారు ఇక్కడ. అక్కడి నుంచి నెమ్మదిగా బయలుదేరి ఇంటికి వెళ్లే దారిలో ఆనంద్ రీజెన్సీ, స్టార్ హోటల్ లైటింగ్ చూసి
ఇంటికైతే వచ్చేస్తున్నాం. ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా ఏమేం ముగ్గులు వేశారో చూద్దామని వస్తే ఇక్కడ చూడండి, ఈ ముగ్గు భలే ఉంది. చెవుల పిల్లులు వేశారండి, కపుల్ ర్యాబిట్ అనమాట. ఇంకొకరు చిన్న చిన్న బాతులు వేశారండి. అలాగే మా పాప వాళ్ళు చూసారండి, అన్ని ముగ్గులు ఏదో అన్ని వీళ్లే వేసినట్టుగా ప్రతి ముగ్గు దగ్గర ఆగడం, అక్కడ ఫోటో దిగడం లేదా వీడియో తీయించుకోవడం ఇదే పని. అందరూ కూడా నెమలిలో పుష్పాలతో ముగ్గులతో చక్కగా అలంకరించి అందరూ కూడా ఆంగ్ల సంవత్సరాన్ని ఆహ్వానించారు. అలాగే చాలా మంది బైక్లు వేసుకుని ఫాస్ట్గా వెళ్ళడం వల్ల పాపం మంచి మంచి ముగ్గులు కూడా రంగులు చెదిరిపోయాయి. కొందరు చిన్న చిన్న ముగ్గులు వేస్తే కొందరు పెద్ద పెద్ద ముగ్గులతో పోటీనిచ్చారు. అలాగే కొంతమంది కలర్స్ వేయకుండా మామూలు ముగ్గులు వేశారు. మొత్తానికి ఏదైనా ఆంగ్ల సంవత్సరాదిని చక్కగా రంగులతోనూ ముగ్గులతోనూ అందరూ కూడా ఆహ్వానించారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఆకారాన్ని ఎంచుకున్నారు. వీళ్ళేమో దీపాలతోనూ అలా రకరకాలుగా వేశారండి. అందరూ కూడా ఏంటి అందరు ముగ్గులు చూపిస్తుంది కానీ ఈ అమ్మాయి వేసిన ముగ్గు చూపించట్లేదేంటి అని అనుకుంటున్నారు కదా. సో నేనైతే వెయ్యలేదండి ఈసారి. ఎందుకంటే పార్క్కి వెళ్ళాం కదండి. సో పార్క్కి వెళ్ళినప్పుడు అనుకోకుండా స్లిప్ అయ్యి దబేల్మని కింద జారి పడిపోయానండి. సో అందుకని ఏంటంటే చాలా ఇబ్బందిగా ఉంది. అసలు కొంచెం పర్వాలేదు, కానీ కూర్చోవడానికి, వంగోడానికి, పడుకోవడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది. సో అందుకని ఈసారి అయితే ఇంక ముగ్గుల జోలికి వెళ్ళలేదు. మా చెల్లి వాళ్ళు ఉన్నారు కాబట్టి సో వాళ్ళు వెళ్ళేదాకా జాగ్రత్తగా తిరగాలని చెప్పి అలా ఓ పక్కకు ఉండిపోయాను. ఇంకా పండగలకు కూడా రకరకాల రంగులతోనూ ఈ ముగ్గులతోనూ ప్రతి ఇల్లు కూడా కన్నుల విందుగా ఉంటుంది. ఇక్కడైతే చూడండి, ఒక స్త్రీమూర్తి కూర్చుని పుష్పగుచ్చంతో నూతన ఆంగ్ల సంవత్సరాదికి ఆహ్వానం పలుకుతున్నట్లుగా చక్కగా చాలా బాగా వేశారండి. మాకైతే తెగనచ్చేసింది. రోడ్డు మీద అంత చక్కగా వేయడం చాలా కష్టం. అందుకని వేసిన వాళ్ళని కూడా మేము వీడియో తీసామండి. అదిగో అక్కడ కనిపిస్తున్న అమ్మాయే వేసింది. చాలా బాగుంది కదండి. మీకేమనిపించింది అనేది కమెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా తర్వాత అలాగే చాలా రకాలు అందరూ వేశారండి. కాకపోతే ఏంటంటే వీళ్ళందరూ కూడా పువ్వులు, నెమళ్ళు అందరూ కష్టపడే వేశారు. అందరికీ కూడా చాలా టైమే పడుతుంది. కానీ కాకపోతే వాళ్ళు కొంచెం డిఫరెంట్గా ఆలోచించారని అది బాగుందని చెప్పామంతే. నిజానికి అన్నీ బాగున్నాయండి. అందరూ కష్టపడే వేశారు. 12 అయ్యేదాకా వేస్తూనే ఉన్నారు అందరూ కూడా. ఇందాక మనం చూసాం కదండి, ఆ అమ్మాయి వాళ్ళ బాబు అండి ఈ అబ్బాయి. సో వీడైతే మేము ఎక్కడికి వెళ్తే అక్కడ వెనకాలే వచ్చేస్తున్నాడు, మాతో వచ్చేస్తామని. మా పిల్లల ముగ్గులు సస్పెన్స్లో పెట్టాను కదండి. సో ఇప్పుడు అవి చూసేద్దాం పదండి. ఇదిగోండి, మొత్తం అన్నీ తీసావు కానీ మావి తీయలేదని చెప్పారండి వీళ్ళు. సో ఈ నలుగురేమో ఇంకా నలుగురు పిల్లలతో, వీళ్ళిద్దరూ మాత్రం ఆడపిల్లలిద్దరూ మోక్షాలు ఆసేటండి. ఇవ్వండి మన ఛానల్లో న్యూ ఇయర్ విశేషాలు. సో మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. వన్స్ అగైన్ అందరికీ కూడా ఆంగ్ల సంవత్సరాది శుభాకాంక్షలు. మీ ఖుషి సిస్టర్స్. ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోండి.